అందరికీ నమస్కారం. నేను మీ ఆత్మ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? చాలా బాగున్నానండి. ఈరోజు మాత్రం ఐటమ్స్ అనమాట. అంటే మనము రెడీ అయ్యేటప్పుడు నేనైతే నా అభిప్రాయం అయితే కొంతమందిని ఫంక్షన్లలో చూసినప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఒక రకంగా అనిపించింది అండి. ఎందుకంటే అందరికీ కోరికలు ఉంటాయండి, నగలు వేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ కొంచెం వయసు తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం అనమాట. ఒక్కొక్కరు ఏంటంటే చిన్న పిల్లలు వేసుకున్నాయి అనమాట. కొంతమంది ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా స్ట్రక్చర్కి సెట్ అయిపోతాయి ఆర్నమెంట్స్ అన్నీ కూడా. కొంతమందికి ఏమో ఏజ్ తక్కువ ఉన్నా కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొంతమంది సూట్ కావండి. అట్లా మనం వేరే వాళ్ళు వేసుకుర్రు అని మనం చూసుకొని వేసుకోవద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్ట్రక్చర్కి మన ఫేస్కి ఏ సూట్ అయితే అవి తీసుకోవాలన్నమాట. కొన్ని వయసు తగ్గట్టుగా తీసుకోవాలి. చిన్నపిల్లలు వేసుకునే లాంటివి కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు వేసుకుంటే కొంచెం వేరే రకంగా ఉంటాయండి. మన హుందాతనం అనేది తగ్గిపోతుంది అనమాట. మనం వేసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే మన లోపల గౌరవాన్ని పెంచేటట్టు ఉండాలి. కానీ చూడగానే ఏంది మా వయసు తగ్గట్టుగా తయారు కాలేదు అనే మాట మీరు తెచ్చుకోకండి. ఒకసారి బాగా మీకు నొచ్చుకున్నా కూడా చెప్తున్నా. ఎందుకంటే మన గౌరవం అనేది మన వేషధారాన్ని బట్టి చాలా వరకు ఉంటుంది అనమాట. నేనైతే నాకు తగ్గట్టుగా, అంటే నా వయసు తగ్గట్టుగా, నా ఫేస్కు తగ్గట్టుగా నీకు కొన్ని ఆర్నమెంట్స్ అన్నీ తీసుకున్నా, మీకు అన్నీ చూపిస్తా, నేను పెట్టుకొని చూపిస్తా. నేను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నానో మీకు చెప్తా. ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అనమాట. చూస్తారా, చిన్న నెక్లెస్ అనమాట. అంటే సింపుల్ ఫంక్షన్కి నా ఏజ్ తగ్గట్టు అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే ఇట్లా సెట్ అయ్యాయి చూడండి. ఇట్లా సెట్ అయ్యాయి మీరు తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మనకు తగ్గట్టుగా మన హుందాతనం అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. చూడడానికి అందంగా ఉంటుంది. మరీ హైఫై నగలు కూడా మనకు అవసరం లేదు. మన తగ్గట్టుగా నీట్గా ఉండాలన్నమాట. ఇది ఒక సెట్ తీసుకున్నా. బాగుందా ఈ సెట్? చూడండి, దగ్గర నుంచి సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి, స్టైల్గా ఉండాలన్నమాట. చూడడానికి అఫీషియల్గా ఉండాలి. అట్లా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇది మాత్రం విడిగా తీసుకున్నాండి. ఇయర్ రింగ్ సెట్ అయితే కాదు. నల్ల పూసలది మాత్రం రెగ్యులర్గా యూజ్ చేస్తాను నేను. ఇది చిన్న చిన్న గుళ్ళకు బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వేసుకుంటాను అనమాట. ఇది మాత్రం ఎక్కడికి వెళ్ళినా వేసుకుంటా. దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు. నాకు నచ్చిన ఏ ఇయర్ రింగ్స్ ఉన్నా పెట్టుకుంటా. గోల్డ్ ఒకవేళ గోల్డ్ మీద ఉంటాం కాబట్టి ఎప్పుడు అవి ఊక మార్చలేం కదా, బయటకు వెళ్ళేటప్పుడు అట్లా వేసుకుంటాను అనమాట. ఇది వేసుకొని వెళ్ళిపోతాను అన్నట్టు ఇట్లా. ఇది ఇంకొకటి అండి, ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి నాకు. దానివల్ల ఇది కొనుక్కున్నా నేను. సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది చిన్న చిన్న పార్టీలకు, అకేషన్లకు, చిన్న ఫంక్షన్లకు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అట్లా పెట్టుకుంటా నేను. బాగుందా? రేట్లు అయితే ఎక్కువ పెట్టనండి, నాకు అనుకూలంగా పెడతా. కాకపోతే నచ్చిన ఐటమ్ మాత్రం కొనుక్కుంటా, పాలిష్ చేయించుకుంటా. ఒకసారి వాడి పక్కన పడేసి అట్లా పెట్టాను. కాకపోతే జాగ్రత్తగా పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదండి మనకి. ఇది ఒక సెట్ అనమాట. సింపుల్గా నీట్గా స్టైల్గా ఉంటుంది. ఈ మధ్యలో లాకెట్టు మందం మాత్రమే ఇయర్ రింగ్స్ ఇచ్చిండు అనమాట. వీటికి ఇది సెట్ అన్నట్టు. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, నైస్గా ఉంటుంది. ఇది కూడా అనమాట. చూడండి, నేను ఎక్కువ కాస్ట్ కూడా పెట్టండి. 500-600 లోపే పెడతా. బాగుందా ఇది? ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. మనం హెవీగా కూడా నగలు పెట్టుకోవద్దు. అకేషన్ని బట్టి రెడీ అవ్వాలన్నమాట. అవి కూడా అకేషన్ బట్టి ఎట్లా రెడీ కావాలో కూడా మీకు వీడియో చేసి పెడుతుంటా. చూడండి, మీరు ఫాలో అవ్వండి. చాలా ఇష్టంగా కొంచెం ఫంక్షన్, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు అట్లాంటి వాటికైతే బాగా సూట్ అవుతుంది. రెగ్యులర్గా అయితే బాగుండదు అనమాట. చూడండి, బాగుందా? దీనికి ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం పొడవు వచ్చినాయి. నా ఫేస్కి అయితే కొంచెం సూట్ అయినట్టు అనిపించలేదు, పక్కకు పెట్టేసుకున్నా నేను. దాని ప్లేస్లో ఇంకో సెట్కి వచ్చినాయి అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగా సూట్ అవుతాయి. అందుకోసం నేను వాటికి కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఒకటి పెట్టుకోను. ఒకవేళ ఇయర్ రింగ్స్ అనేవి నాకు నా ఆర్నమెంట్ బాగా నచ్చింది అనుకోండి, ఇయర్ రింగ్స్ నచ్చలేదు అనుకోండి, ఇంకో దాని సెట్ తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకుంటాను అనమాట. కొంచెం నాది ఏజ్ ఎక్కువైనా సరే ఫేస్ కొంచెం రౌండ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వేలాడేవి బాగుంటాయి. మరీ హెవీగా ఎక్కువైతే కూడా బాగుండదండి ఫేస్కి. అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీని ఇయర్ రింగ్స్ మాత్రం ఇవి అనమాట. ఇవైతే కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుండవు, చిన్నపిల్లలకైతే బాగుంటాయి. ఇది మాత్రం పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే దగ్గరికి గుత్తి పూసల దగ్గరికి వచ్చినాయి కాబట్టి నెక్లెస్ లుక్ వస్తుంది, మినీ హారం లాగా కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇట్లా తీసుకున్నా. ఇది ఇంకొకటి అండి, దగ్గరికి చూడండి ఎంత బాగుందో.
దీనికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇది నెక్లెస్, దీనికి ఇయర్ రింగ్స్. పాలిష్ కూడా నేను కొంచెం పోగానే మళ్ళీ పెట్టించుకుంటా, అంటే ఒకసారి కొనుక్కుంటా, పాలిష్ అనేది మళ్ళీ పెట్టించుకుంటా అనమాట. ఎక్కువ నగలైతే పడేయనండి, నేను జాగ్రత్తగా ఉంచుకుంటా బంగారం కంటే కూడా. ఎందుకంటే మన బంగారం ఎప్పుడు లాకర్లోనే ఉంటుంది. అవి లాకర్ మురవాల్సిందే తప్ప మనం వేసుకొని సంతోషపడేది ఏముండదు. అకేషన్ అంటే మళ్ళీ ఇవే ఇలాంటివి తీసుకొని వేసుకోవాలి కాబట్టి ఇక నేను ఇవే పెట్టుకుంటాను అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఇవి నాకు సూట్ అవుతాయండి, నా ఫేస్కు సూట్ అవుతాయి కాబట్టి ఇవి పెట్టుకుంటాను. మరి ఎక్కువ సన్నగా పొడుగ్గా లేవు కాబట్టి ఇవి నా ఫేస్కు సూట్ అవుతాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నా, ఇవి వేసుకుంటా అనమాట. వీటితో పాటు సెట్ వేసుకుంటా, సూట్ అవుతాయి అన్నట్టు. ఇది ఇంకొక నెక్లెస్ నాది. చూసిరా, ఇది ఇంకొకటి అండి. ఇది ఒక నెక్లెస్ అనమాట. ఇది మినీ హారం అనమాట. థ్రెడ్ వేసుకొని కొంచెం కిందికి వేస్తే మినీ హారం లాగా వస్తుంది. ఇది పెళ్ళిళ్ళకైతే వేసుకుంటాను నేను, ఎక్కువ సింపుల్ ఫంక్షన్లకైతే వేసుకోను. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్దగా కిందికి వెడల్పు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా నాకు సూట్ అవుతాయండి. మంచిగా ఉన్నాయా? ఇవి ఇంకొక సెట్ అనమాట. ఇవి నా సెలెక్షన్ అండి, నేను కొనుక్కున్న ఆర్నమెంట్స్ అనమాట. నేనైతే చెవి కమ్మలు మాత్రం పెద్ద పెద్ద సైజ్ తీసుకుంటా అండి. ఇది ఒక్కటి పెట్టుకుంటే మనం మెల్ల ఏం వేసుకోకున్నా కూడా ఇవి ఒక్కటి పెట్టుకొని మంచి ఫ్యాన్సీ చీరలు కట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. ఇంకేం అవసరం ఉండదు అనమాట. నాకు పెద్ద పెద్దగా ఇష్టం అనిపిస్తుంది, ఎందుకంటే నా ఫేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి కనిపిస్తుందా? ఇంకొకటి ఇది ఫేస్కు మాత్రం చూస్తే ఇట్లా పెద్దగా ఉంటాయి కానీ నా ఫేస్కు మాత్రం చాలా బాగుంటాయి. కనిపిస్తుందా? ఇంకొకటి, ఇవన్నీ కూడా విడిగా తీసుకున్నా అనమాట. నేను నాకు నచ్చి తీసుకున్నా. ఇవి ఒకటి. తర్వాత దిద్దులు పుట్టాలన్నమాట. ఇవి చూస్తానికి ఇట్లా ఉంటాయి కానీ నా ఫేస్కు మాత్రం సూట్ అవుతాయి అనమాట. ఫేస్కు సూట్ అయ్యేనా మనం ధైర్యం చేసి తీసుకోవచ్చు. వాళ్ళు వీళ్ళు పెట్టుకురని మాత్రం మీరు తీసుకోకండి. మీరు ఒకసారి చూసుకుంటే మీకే తెలిసిపోతుంది బాగుందా లేదా అని. పక్కన ఉన్న వాళ్ళని చూసి మనం పోల్చుకోవద్దు, నగలు అనేది మనది మనమే చూసుకోవాలి. ఇంకొకటి ఇదొక జత అనమాట. ఇవైతే చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నానండి, కలర్ కూడా ఏం పోవట్లేవు. కొన్న దగ్గర నుంచి ఇదే కలర్ ఇట్లనే ఉన్నాయన్నమాట. ఇంకొకటి సన్న చైన్ అనమాట, సన్న చైను. ఇది మెహందీ పాలిష్ అండి. ఇట్లా ఈ పెద్ద పెద్దవి పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటాను అనమాట నేను. చూడండి, ఇప్పుడు ఇట్లాంటి చైన్ ఉందనుకోండి, ఇట్లా పెట్టుకుంటే దిద్దులు పుట్టాలైనా కూడా బాగుంటుంది, మరి హెవీగా ఉండదు అన్నట్టు. కనిపిస్తుందా? ఇట్లా పెట్టేసుకొని మెల్ల ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇంకా కొంచెం పెద్ద ఫంక్షన్ అయితే కనుక ఆ బుట్టాలు పెట్టుకొని ఈ హారం పెట్టుకొని ఈ బుట్టాలు పెట్టుకుంటానండి. ఇది పైన వేసుకుంటాను అనమాట. ఇది ఒక సెట్ లాగా వేసుకుంటా, సెట్ లాగా చేసుకున్నా నేను. ఇట్లా సెట్ లాగా చేసుకుంటా, అంత గ్రీన్ షేడ్ వస్తుంది. చూడండి, బుట్టాలు కనిపిస్తున్నాయి మీకు. ఇట్లా ఇది సెట్ లాగా నేను విడివిడిగా కొనుక్కొని సెట్ చేసుకున్నాను అనమాట. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మాత్రం ఇట్లా రెడీ అవుతుంది. దీని లాకెట్ చూడండి, ఇది మెహందీ పాలిష్ అనమాట, గోల్డ్ కలర్ కాదు. ఇది ఒక సెట్ లాగా చేసేసి పెట్టుకున్నా. పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుంటాను అనమాట. ఇట్లా పెట్టుకొని వెళ్తాను, ఇంతవరకు పెడతాను అనమాట ఈ సెట్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నానండి. మీరు కూడా ఎంతవరకు అయినా కూడా, అంటే నేనేదో హైఫై సెలెక్ట్ చేసుకున్నాను చెప్పట్లేదు మీకు, కానీ మీరు కూడా మీకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారనుకోండి, కట్టుకున్న చీరకు కానీ వేసుకున్న ఆభరణాలకు కానీ మీకు ఒక హుందాతనం అనేది వస్తుంది అనమాట. నేను రెడీ అయినప్పుడల్లా మీకు వీడియోలు పెడుతూ ఉన్నాను కదా, నా అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎట్లా రెడీ అయ్యాను. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అందరూ మన ఛానళ్ళకి వస్తూ ఉంటే మన ఆడవాళ్ళ అన్ని రకాల సమస్యలు నేను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందం పరంగానే కాదు, కట్టు బొట్టు పరంగా అయినా, మాట్లాడే పద్ధతి పరంగా కూడా మీరు ఫాలో అవ్వండి, మీకు అన్నీ అర్థమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.